ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని జస్ట్ మీకు పరిచయం చేస్తున్నాను. గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది అన్నదానికి మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను. అందులో ఒక పాయింట్ తీసుకొని మీకు ఇది ధ్యానం చేద్దాం. మనం 12 చదవండి, ఎవరైనా పర్లేదు. అందుచేత పరలోకమా నివాసులారా, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని తిరిగి వచ్చి ఉన్నాడని అంతవరకాడు మీద పరలోకములో ఉన్నాడు వాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును దీవించునుగాక. లాస్ట్లో ప్రార్థన చేస్తాను. ఆత్మ స్వాతంత్ర్యం బట్టి ముందు ప్రార్థన చేసి వాక్యం చెప్పాలి. దేవునికి అప్పచెప్పుకున్నాము. ప్రవీణ్ సాక్ష్యం ఎంత గొప్పదో విన్నారు కదా. దేవుడు ఎంతైనా చెప్పండి, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ప్రాణాన్ని కాపాడాడు, అద్భుతకరుడు. అందుకే ఉపవాస ప్రార్థనలో మేము చేస్తున్న వ్యర్థం కాలేదు. రూబేన్ గారి కోసం, కిరణ్ కోసం, తర్వాత మన సత్యప్రకాష్ కోసం, సరితమ్మ ముగ్గురు పిల్లల కోసం కూడా ప్రతి ఉపవాస ప్రార్థనలో చేస్తాం మేము. విదేశాలు ఉన్నవారి కోసం, యవనస్తుల కోసం, అందరి కొరకు మేము ఉపవాస ప్రార్థన చేస్తాం. రమణ గారే విన్నారు చాలాసార్లు. అడగండి ఎవరైనా ఏం ప్రార్థన చేస్తాం. సండే స్కూల్ కొరకు, స్త్రీల సమాజం అందరి కొరకు ప్రార్థన చేస్తాం. అయితే ఒక మాట, ఎంత ప్రార్థన చేసినా దేవుని వాక్య సందేశం ప్రకటన గ్రంథంలో జరగబోతున్న విషయాన్ని అపోస్తులుడైన యోహాను ఆత్మవశుడై చెప్పాడు. ఏమన్నాడంటే ఆ వచనములో 12వ వచనము, అందుచేత అంటే అర్థం ఏంటి? 11లో వారు గొర్రెపిల్ల రక్తం బట్టయు మరణం వరకు తన ప్రాణములను ప్రేమించేవారు కాదు అని ఉంది. వారంటే ఎవరు అంటే 10వ వచనములో, మరియు ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని, రాత్రింబవులు మనం దేవుని ఎదుట నేరముల మోపు అపవాది అంటే కిందనేమనిచ్చాడు? సాతాను అనొచ్చు, అపవాది అనొచ్చు. పడద్రోయబడి ఉన్నాడు గనుక మన దేవునిదై ఉన్నది. సహోదరుల మీద నేరం మోపుచున్నాడు. కానీ వాడిని జయించాలి అంటే, సాతాను జయించే ఆయుధాలు ఏమిటి అంటే అక్కడ చెప్పాడు. సాతాను జయించే ఆయుధాలు అక్కడ చెప్తున్నారు. ఏమిటి అంటే రక్తం, యేసు రక్తం ఒక ఆయుధము. నెక్స్ట్ యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తం బట్టన్నారు. మనం దేవుని కొరకు సరియైన సాక్ష్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అన్నాడు, పౌలు కోసం నువ్వు విన్నావా అని. పౌలు యథార్థత కోసం సాతాను దగ్గర సవాల్ చేశాడు. సాక్ష్యాన్ని పాడు చేయాలని దిగి వస్తున్నాడు వాడు. యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా చేయాలని దిగి వస్తున్నాడు. కానీ వీళ్ళు ఎలాగంటే తన ప్రాణములు వాడిని ఎలా జయించగలిగారంటే దేవుణ్ణే ప్రేమించారు తప్ప. మూడోది వాడు ఏం చేస్తున్నాడు? మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు, దేవుని ప్రేమించారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ 3 ఆయుధాలు మనకు ఉండాలి సాతాను మీద. సాక్ష్యం ఉండాలి, దేవుని ప్రేమించాలి, యేసు రక్తాన్ని ఏం చేయాలి? నిరంతరము ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. మంచిది. 3 ఆశ్రయించినప్పుడు అక్కడ అందుచేత అంటే ఈ కారణం చేత వీళ్ళు జయిస్తున్నారు కాబట్టి సాతానుకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై భూమి మీదకి దిగి వస్తున్నాడు. వాడికి టైం కొంచెమే అని తెలిసింది. మరి సాతానుకు టైం కొంచెమే అని తెలిసి వాడి పని వాడు చేస్తున్నాడు. పరిశుద్ధులకు కూడా దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఎఫెసీ పత్రిక 5:15 మనందరికీ తెలుసు. అది భవిష్యత్తులో అది చెప్పబడింది. ఇది ప్రజెంట్లో మనకి ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి చెప్పాడు. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక నడుచుకొనుచు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. వాడు సమయం కొంచెమే అని చెప్పి వాడు నీ సాక్ష్యాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు. దేవుని ప్రేమలోంచి నేను తప్పించాలనుకుంటున్నాడు. యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా నీ కార్యాలు జరగకపోతే సొనుగుతావు. సొనుగితే యేసు రక్తంలోంచి బయటికి వెళ్ళిపోతావు. వాడు బహుక్రోధం గలవాడేవాడు. అంటే సాతాను టైం కొంచెమే అంటే డ్యూటీతో పాటు ఓటీ చేసేస్తున్నాడు వాడు. మనం డ్యూటీ చేయలేకపోతున్నాం. మనకు సమయాన్ని దేవుడు ఇచ్చాడు. మనలో చాలామంది మనతో ఉన్నవారు మనతోనే ఉన్నారు. రాజశేఖర్ గారు లేరు, ఆయన టైం లేదు, ఎందుకంటే టైం అయిపోయింది, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. సురేంద్ర గారు లేదు, టైం అయిపోయింది, దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. స్టీవెన్ పాస్టర్ గారు లేదు, టైం అయిపోయింది, దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. నీవు నేను అందరం కూడా టైం అయిపోయినప్పుడు వెళ్ళిపోతాం. వాళ్ళకి టైం లేదు. వాళ్ళకి ఇంకా మనకు టైం ఉంది. దేనికోసం టైం ఉందంటే మనము ఖచ్చితంగా దేవుని బిడ్డలారా మన సాక్ష్యం నిలుపుకోవాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. అంటే యేసు రక్తం మన మీద పని చేయాలి అంటే దేవుని బిడ్డలారా ఆశ్రయించాలి. ఆ యొక్క స్థితి మనం పొందుకోవాలంటే ఎప్పుడు కూడా మన మీద నేరాలు మోపుతూనే ఉంటాడు వాడు. ఊరికనే ఉన్నాడా, నువ్వు కంచె వేసావు కదా అని దేవునితో చెప్తూ ఉంటాడు. చక్కటి పేతురు కోసం ఏంటంటే ఆ బండ మీద నా సంఘాన్ని కడతాను, నా తాళాలు ఇస్తుంటే కింద పేతురుని ఏం చేశాడంటే వెంటనే ఏం చేశాడు, సాతాను దూరి యేసయ్యనే గద్దించే పరిస్థితి తీసుకొచ్చాడు. మనం కరెక్ట్ సాక్ష్యంగా ఉండి కరెక్ట్ పరిస్థితుల్లో మనం ఉండగలగాలి అంటే దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమయం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే నీవు నీ ఉద్యోగం చెయ్యి, వద్దనలేదు. నీ ఉద్యోగం చేయకపోతే మనకు అవ్వదు, అద్దె కట్టాలి కదా మనం. ఉద్యోగం చెయ్యి. నీకు ఇచ్చిన 24 గంటల్లో కనీసం కొందరికైనా సువార్త ప్రకటించు సమయం ఇవ్వాలి. అపోస్తులుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో నువ్వు సమయాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. బలహీనులను సంపాదించుకొనుటకు ఐటిని కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధాల వాడనైతిని అని అందరికీ సాయశక్తుల సువార్త విధానం మారింది. ఒకప్పుడు బహిరంగంగా వెళ్ళాం, విధానం మారింది. ఇప్పుడు సెల్ పట్టుకో, ఫేస్బుక్లో లైవ్ ఇచ్చుకోవచ్చు, మనమే లైవ్ ఇచ్చుకోవచ్చు పెట్టుకోండి. వంటలు లైవ్ అవ్వట్లేదా? పిచ్చోళ్ళలాగేసి ఆ వంటల యూట్యూబ్లో పలానా వండాలంటే యూట్యూబ్లో చూస్తున్నారు కదా. మన సువార్త ఎందుకండి పెట్టం? మనం 2 ముక్కలు చెప్పలేవా సువార్త? ఇప్పుడు ఇదే సాక్ష్యము ప్రవీణ్ పెడితే ఎంతమంది చూస్తారు? దేవుడు చేసిన చాలా గొప్ప అద్భుతం అండి అది. ఈయన ఈ పక్క రూములో ఉండడం ఏంటి, పక్క రూములో పడి చనిపోవడం. ఈయనకి చూడండి వెంటనే ఏమైందని వెళ్తేప్పుడు కాలిపోయి ఉన్నాడు. అతను ఫొటోస్ చూపించాడు నాకు. దేవుడు 10 రోజుల నుంచి అసలు అక్కడికి వెళ్ళిపోడంట, వదిలేడు. ఆయనే గసిరి పంపించాడు, లేకపోతే అక్కడ ఉంటే ఈయన అయిపోను.
దేవుడు అలా తప్పించాడు. ఆ బాయిలర్లోకి వెళ్ళిన ఆయిల్ క్లీన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బాయిలర్ సూట్ వేసుకొని వస్తారు, బయటకు వస్తాడు, మొత్తం తడిసిపోతుంది. ఆ ఫొటోస్ కూడా చూపించాడు నాకు. అంత కష్టపడ్డాడు. ఇంత మనమేమో ఆయన 60 డిగ్రీల్లో ఉంటే మనమేమో ఏసీ ఏమో 28 డిగ్రీలో పెట్టుకుని ఉన్నాం ఇక్కడ. మనం గౌతమ్ నవ్వుతున్నాడు. ఏ పెట్టుకున్నావు ఏసీ? ఎంత పెట్టుకున్నావు? 16. అంటే కొంతమంది యవ్వనస్తులు అది చూసి, అబ్బాయిని చూసి నేర్చుకోవాలి. అలాగైపోతే నీ పరిస్థితి ఏంటి? కష్టపడాలి. కష్టపడకుండా మనం నిలబడలేం. మనం దేవుని కొరకు కష్టపడితేనే మనం ఫలితాన్ని సాధించగలుగుతాం మనం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. సువార్తకి సమయం ఇద్దామండి. మనం గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది అంటే అర్థం ఏంటంటే, ఆ సిద్ధపాటులో దేవునికి ఏం చేస్తుంది? సాతానుకు సమయమే కొంచెమే తెలుసుకొని వాడి పని వాడు చేస్తున్నాడు. వాడికి ప్రతివ్యూహం చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? సువార్త చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ విధంగానైనా చేయని విధాలు ఉన్నాయి. కొంతమంది టీవీలో చేస్తారు, కొంతమంది పత్రికలు ఇస్తారు, ఇంకా కొంతమంది ఏమో సువార్తకి వెళ్ళండి అని కానుకలు ఇస్తారు. కొంతమంది మొన్న గృహప్రవేశం జరిగింది. ఆ గృహప్రవేశంలో అన్యులు బాగా దొరికారండి. దేవుడు ప్రేరేపణతో సువార్త చేశాను వాళ్ళందరికీ. ఎవ్వరు పిన్ డ్రాప్ సైలెన్స్. అంత చక్కగా విన్నారు అందరూ. చాలా చక్కగా సువార్త విన్నారు. ఎవరిని విమర్శించకుండా సువార్త చెప్తే ప్రజలు వింటారు. అన్ని విధాలు వాడే పౌలు సమయాన్ని ఇచ్చి ఆత్మలను సంపాదించాడు. అందుకే ఎఫెసీ సంఘానికి సమయాన్ని మీరు ఇవ్వండి. జ్ఞాని ఏం చేస్తాడంటే ఆత్మలను సంపాదిస్తాడు. పరలోపు జ్ఞాని పౌలు చూడండి, పరలోపకు జ్ఞాని కాబట్టే శ్రేష్టమైన జ్ఞానం పొందాడు కాబట్టి ఆత్మలు సంపాదించాడు. సొలొమోను జ్ఞానే భార్యలు సంపాదించాడు. ఆయన భార్యలు సంపాదించాను, తోటలు సంపాదించాను, ఇది సంపాదించాను అంటాడు మొత్తం ప్రసంగం అంతా కూడా. ఈయన చూస్తే బలహీనలను సంపాదించాను, ధర్మశాస్త్రం లేని వాళ్ళు సంపాదించాను, వాళ్ళని సంపాదించాను అంటాడు. ఆయనకి చూడండి తేడా. అది భూసంబంధమైన జ్ఞానం సొలొమోనుది. ఈయనదేమో శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం నేను ఏం చేసుకున్నాను? నష్టం చేసుకున్నాను. ఏవేవి లాభకరమో అది నష్టముగా ఎంచుకొనుచున్నాను. నీవు ఎవరికైనా సరే తెల్లవారు లేసి ఎవరికైనా ఒక సువార్త చెప్పడం నేర్చుకోను. టైం ఇవ్వు సువార్త చెప్పడానికి. సువార్త చెప్పడంతో నువ్వు ఆగిపోద్దు. నీ సమయాన్ని వాళ్ళ కొరకు దావీదు వలె మనం ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 54వ కీర్తన 55వ కీర్తన 55వ కీర్తన అనుకుంటాను. 55వ కీర్తనలో 55వ కీర్తనలో ఈ మాట చెప్తాను. 55వ కీర్తన దావీదు దేవునితో తీర్మానం చేసినట్టు అనిపిస్తుంది. అక్కడ 55వ కీర్తనలో చూస్తే ఏమంటున్నాడు? నేను 55వ కీర్తన 55వ కీర్తన 16వ వచనం. అయితే దేవునికి మొరపెట్టుకొందును, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొనుచు ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ మూడు సమయాల్లో ప్రార్థన అంటే ఈయన యూదా గోత్రంలో ఉన్నాడు కాబట్టి దావీదు యూదుల కాలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సాయంకాలం స్టార్ట్ అవుతుంది. అందుకే సాయంకాలం అని రాశాడు. మనము అన్యజనుల నుంచి వచ్చే మన కాలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఉదయం నుంచి స్టార్ట్. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం. సాయంత్రం ఎందుకు? సాయంత్రమే నేను సాయంత్రం ధ్యానం చేస్తాను చాలాసార్లు అంటాడు సాయంత్రం అని. ఒకసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు సాయంకాలం మిద్ది మీదకి వెళ్ళాడు. సాయంకాలం పాపంలో పడ్డాడు. అందుకని సాయంకాలమున మనం సాయంకాలం దుష్టుడు శోధిస్తాడు పట్టుకొని. దావీదు జీవితములో దేవుని బిడ్డలారా చూడండి, ప్రార్థన అనేది
దావీదు 3 సార్లు ప్రార్థన చేశాడు, 7 మార్లు దేవుని ఏం చేశాడు, స్తుతించగలిగాడు. 7 పరిస్థితుల్లో దావీదు స్తుతించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకి నువ్వు ఎంతో కొంత సమయం ఇవ్వాలి నీ బిజీ లైఫ్లో. సైతాన్ గడ మాకు సేవలో పెట్టేసి ఇది పెట్టేసి ప్రార్థన లేకుండా చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నడిచినా కూర్చున్నా ఎక్కడ చూసినా సరే ఎడతెగక ప్రార్థన చేయడం నాకు నేర్పించాడు. అందుకే దైవజనుడికి ఒకరు మార్కు బాబు లైవ్లో అడిగారు, ఎన్ని గంటలు ప్రార్థన చేయాలంటే ఆ ప్రశ్నే తప్పన్నారు. 24 hours నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అలాగని నీవు కూర్చొని మోకరించి కూడా ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలనేం లేదు దానికి. ఈయన సమయం ఇచ్చాడు, టైం ఏమి ఇచ్చాడు, ఉదయాన్ని ఇచ్చాడు, సాయంత్రం ఇచ్చాడు, తర్వాత ఉదయాన్ని ఇచ్చాడు, మధ్యాహ్నం కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, నేను వివరించట్లేదు. దేవుని ప్రణాళికలో కొన్ని పాత్రలు ఉంటాయి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో దేవుని బిడ్డలారా చూడండి దయచేసి. గొప్ప ఇంటిలో బంగారు పాత్రలను కరవయు మట్టియు కూడా ఉండును, కొన్ని ఘనతకు పరుచుకొని పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు ప్రతి మంచి పనికి నువ్వు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. అంటే దేవుని ప్రణాళికలో నువ్వు ఒక ఘనమైన పాత్రగా ఉండడానికి దేవునికి టైం ఇవ్వాలి. నీవు ఒకవేళ అందరికీ పంచిపెట్టే పరిస్థితుల్లో దేవుడు ఒకవేళ నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, లేకపోతే అందరి కొరకు ప్రార్థించే టైంలో నేను కొంతమంది ప్రార్థించే వాళ్ళకి ఒక వరం ఉంటుంది, ప్రార్థన చేసే వరం. కొంతమంది వండి పంచిపెట్టే వరం ఉంటుంది వాళ్ళకి. కొంతమంది ఏంటంటే అయ్యో దేవుడు ఆయన ఆర్థికంగా దీవించాడు, సంఘంలో పేదవారిని కరుణించేవాడుగా అతడు ఉంటాడు. ఈ మాట నేను చెప్పలేదు, రోమాపత్రికలో పౌలు చెప్పాడు. కొందరిని బోధించేవారుగా పెట్టాడు, కొందరిని కరుణించేవారుగా పెట్టారు, కొంతమంది పంచిపెట్టేవారుగా చెప్పాడు, కొంతమంది ఏంటంటే పైన విచారణ చేసేవాళ్ళుగా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సంఘములో ఏసీ పాడైపోయింది, ఎవరు ఫోన్ చేస్తాను నేను? అలాగే అక్కడ ఆయన వాడుకుంటాడు, సరదా కాదు అది, దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు చర్చ్ క్లీనింగ్ చేయాలి, కొంతమందిని దేవుడు వాడుకుంటాడు. కొంతమంది ఇలా లేచిపోతారు, అయ్యో నేను కూర్చున్నాను ఈ దరి మీద మడత పెట్టి వెళ్దామని కూడా విశ్వాసులకు ఉండట్లేదు. ఈ దరిలో నేను కూర్చున్నానని సైలెంట్గా లేచి వెళ్ళిపోతున్నారు. అదొక పరిచర్యే. కొంతమంది పాటలు పాడే పరిచర్య. ఇచ్చిన తలాంతుని దేవుని సమయాన్ని ఇచ్చి వృద్ధిపరుచుకునే పరిచర్య. ఇచ్చిన అవకాశాలు, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. హనోక్ సరదాకి ఇవ్వలేదు పాట, ఏమి ఎప్పటి నుంచి వాడికి పాడాలని పాట ఉంటుంది, పాడు నువ్వు పాడని ఎందుకు ప్రేరేపణ కలిగింది, పాట పాడమని ఇచ్చాము. కొంతమందికి దేవుని బిడలారా రాగం సరిగా రాకపోవచ్చు, ఏదైనా సరే పాడే ఒక తృప్తి దేవుని సన్నిధానంలో పాడేనని. దరీలు ఎత్తడం కూడా పరిచర్యే. అనుకుంటున్నామో నువ్వు ఇంటికి తీసుకెళ్ళి దరిని ఉతికి తీసుకురావడం కూడా అది పరిచర్యలో భాగమే. అందుకని బైబిల్లో ఇది హెబ్రోన్ సంఘం వారు పాట రాశారు, ఏమని? పరిచర్య పలు విధములు ప్రభు ఒక్కడి వరములు రకరకములు దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే పరిచర్య పలు విధములు. మాటల పరిచర్యలో నుండువా ఆయనే మహిమ పరచ పాడవా
నీకున్న వరమేదో యోచించుకో. ప్రార్థించి ప్రభు సన్నిధిలో తెలుసుకో. పరిచర్య పలు విధములు ప్రభువైనట్టి యేసు క్రీస్తొక్కడే. వరములు రకరకములు సంగము క్షేమాభివృద్ధి చెంద. ప్రతివానికి ఆత్మ పంచి ఇచ్చే. నీకున్న వరమేదో యోచించుకో. నీకున్న వరమే యోచించుకో. ప్రార్థించి ప్రభు సన్నిధిలో తెలుసుకో. నీకంటే ఇక్కడ ప్రార్థన చేసే పరిచర్య, ప్రకటించే పరిచర్య, పాటల పరిచర్య, వరములను దేవుడు వరాలు ఇస్తాడు. దేవుని అడగాలి. నీ వరాన్ని నిరుపయోగం ప్రతి ఒక్కరు అడగాలి. ప్రభువా, నన్ను ఈ సంఘాన్ని తీసుకొచ్చావు, నీ పాత్రగా నేను వాడబడాలని సమయం ఇవ్వాలి. దేవుని ప్రణాళికలో ఈ మాట చెప్పండి. దేవుని ప్రణాళికలో, ఆయన సంకల్పములో నేను ఒక సాధనముగా, సేవోపకరణముగా, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి. అంటే సమయం ఇవ్వాలి. నువ్వు దేవుని టైం ఇవ్వాలా. ఇప్పుడు రాజు ఉన్నాడు, వెంటనే నా బైబిల్ తీసుకుంటాడు. పాస్ట్ గారిని తీసుకెళ్ళాలన్నా ఆయన అదొక పరిచర్య. అది వద్దు బాబు నువ్వు వెళ్ళిపోంటే వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిచర్య. కొంతమంది భోజనాలు ఉండి ప్రేయర్ అవుతుంటే భోజనాలు ఉండి పెడతారు. కొంతమంది సంఘం క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తారు. కొంతమంది ఆర్థికంగా సహకరిస్తారు. రకరకాలుగా ఉంది. నువ్వు దేవుణ్ణి అడగాలి, ఏ వరం ఇచ్చాడు నీకని. అంతేగాని సంఘానికి వచ్చి ప్రభువు వాళ్ళు తీసుకొని నిరుపయోగంగా ఉండొద్దు దయచేసి. అపవాదికి టైం తెలిసిపోయింది కొంచెమే అని. కానీ అపవాది కన్నా మనము ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన శ్రేష్ఠులు అని దేవుడు ఆ మాట అన్నాడు. శ్రేష్ఠులైన మనకున్న దేవుడు ఏ వరం ఇచ్చాడు? చర్చకు రావడం అది పెద్ద వరం కాదు. అది చర్చకు వచ్చి నువ్వు వాడబడటం లేదు చూడు, వాడబడలేకపోతున్నావు చూడు, అదొక వరం. పాటల్లో ఉంటావా? లేకపోతే చాలామంది దేవుని బిడ్డలారా పాటలు పాడుతారు, కానీ మనుషులు మెచ్చుకోవాలని పాట పాడద్దని ఇందులోనే రాశాడు. ఆయన్ని మహింపరచడానికి పాడు. రాగం తప్పైనా పర్లేదు, కరెక్ట్ రాగం తర్వాత నేర్చుకుందాం. ముందైతే తప్పు రాగం తర్వాత కరెక్ట్ నేర్చుకుందాం. ఇందులో వరాలను ఇచ్చాడు. నీకే వరం ఇచ్చాడు దేవుడు? పంచిపెట్టే వరం ఇచ్చాడా? కరుణించే వరం ఇచ్చాడా అని దేవుణ్ణి అడగాలి. ప్రభు ఆ సమయం ఇస్తే ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోలేనివా అంటూ ఎవరూ లేరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సంఘానికి సంబంధం లేనట్టున్నావా? నువ్వు సమయాన్ని వేస్ట్ చేస్తున్నట్లే అపవాదికి దొరికిపోతావు. చర్చకు రావడం గొప్ప విషయం కాదు, వచ్చి దేవుని పనికి ఉపయోగపడాలి నీవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా మన దగ్గర సడన్గా చనిపోయారు అనుకో, నీకు తెలిసింది అందరికీ ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి టెంట్ వేసి చైర్లు వేసి మొత్తం అంతా సంఘం అంత బాధ్యతగా మనం ఉండగలం. ఎవరికైనా ఒంట్లో బాగోలేదు, మనం అక్కడికి వెళ్ళి నిలబడాలి. మనకు తెలిసినప్పుడు అక్కడ నిలబడాలి మనం వెళ్ళి. అలా ఆర్థిక సహాయం లేదా, మనం చేయగలిగిన సహాయం చేయాలి. ఇలాగ దేవుని బిడ్డలారా సంఘములో సమయాన్ని మనం ఇవ్వగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరి విషయం చెప్పి ముగిస్తాను. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాం. మనం యేసయ్య వాక్యంతో కడుక్కున్న రక్తంతో. కానీ ఎప్పుడు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. యోహాను రాసిన ప్రతివాడును ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఉంటామని ముందు వచనంలో చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పోలిక ఏంటంటే పవిత్రత. మనల్ని మనం ఎప్పుడు ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవడానికి మనం సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నువ్వు సమయం ఇవ్వకపోతే అపవాది ఏం చేస్తుంది? నిన్నొచ్చి దిగి వచ్చి గర్జించు సింహం వల్లే నిన్ను వాడు అపవిత్రపరచడానికే వస్తున్నాడు. వాడు నువ్వు సంఘంలో నిరుపయోగ పాత్రగా ఉండాలనే వస్తున్నాడు వాడు. నువ్వు డ్యూటీ ఉంది కదా, డ్యూటీ మీద వెళ్ళిపో, ప్రార్థన లేకపోయినా పర్వాలేదు.
పర్లేదు, ఎవరు అడుగు, పాస్టర్ గారికి ఏంటంటే డ్యూటీ ఉంది కానీ డ్యూటీ అనే వంక చెప్తున్నాడు. యేసుప్రభు వారు తల్లిదండ్రులకు లోబడే తన పనిని సువార్త చేశాడండి. దేనికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులకు లోబడి ఉండేననేది కూడా ఉంది సాక్ష్యం. తన బాధ్యతను నెరవేర్చాడు. సిలువు దగ్గరేమో అమ్మను వదిలేదు, అలాగని శిష్యులు వదిలేదు, తల్లికి అప్పచెప్పాడు బాధ్యతలు నెరవేర్చొద్దనలేదు దేవుని బిడ్డలారా. కానీ సంఘానికి వస్తున్నారు కానీ చాలామంది నిరుపయోగ పాత్రలు అయిపోతున్నారు. చాలామంది ఏంటంటే ఘనత నిమిత్తం పాత్రలు కనిపించడం లేదు. అలా ఘనత నిమిత్తం పాత్ర అయి ఉండాలంటే దేవుడు యజమానుడు వాడుకుంటూ ఏం చేయాలి? దేవుడు పవిత్రుడై ఉన్న ప్రకారం మనం ఏం చేసుకోవాలి? పవిత్రంగా నిరీక్షణ పెట్టుకున్నవాడు ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారము ఏమన్నాడు అక్కడ? ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారం తాను పవిత్రునిగా చేసుకోవాలంటే టైం ఇవ్వాలి వద్దా దేవునికి? వాక్యం చదివినప్పుడు నేను పవిత్రపరుస్తుంది, ప్రార్థన చేసినప్పుడు పవిత్రపరుస్తుంది. ఎవరికైనా సువార్త చెప్తే ఎదురు చెప్తున్నావు నేను కరెక్ట్గా ఉండాలని నీ మనస్సాక్షి చెప్తుంది నీకు. కాబట్టి సమయాన్ని దేవుని బిడలారా, బైబిల్లో ఒక మాట అంటాడు ఎలీషా కాలంలోని. ఎలీషా గెహాజీకి అంటాడు, దాసదాసీలను ఇప్పుడు ద్రవ్యం సంపాదించుకొనుటకు ఇది సమయమా అంటాడు. దేని ద్రవ్యం సంపాదించుకొనుటకు సమయమా? దానికి మలాకి దానికి హగ్గై చెప్పాడు, ఈ మందిరం పాడై ఉంటుండగా యెహోవా సమయం ఇంకా రాలేదని ఎలా చెప్పుచున్నారన్నాడు. మన సమయం పాడైపోయిన మందిరాన్ని బాగు చేయాలి అంటే మనకు అంత బోధ తెలియదు. కర్మేలు ప్రార్థనకు రండి. పాడైన మందిరాన్ని ఎలా చేయగలము? కర్మేలు ప్రార్థన ద్వారా బాగు చేయగలము. హగ్గై 1, 2, 3, 4, 5 తీకండి. ఈ మందిరం 1, 4 ఈ మందిరం పాడై ఉంటుండగా సరమివేసిన వీళ్ళల్లో మీరు ఉన్నారని అక్కడ బాధపడుతున్నాడు. ఓ పక్కేమో దావీదు తెలివిగా ఊరియా భార్యతో తప్పు చేసి నాకంటున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు భార్యతో ఉండంటే మందసం ఫిలిస్తీన్లు చెరపట్టి ఉన్నది, ఇప్పుడు నేను యుద్ధంలో ఉండాలి, నేను ఇప్పుడు సుఖపడడానికి భార్య దగ్గరికి వెళ్ళడానికి అంటే ఆ పదం సమయం అని లేదు కానీ అక్కడికి వెళ్ళాలని దావీదుని అడుగుతాడు. మనం యుద్ధంలో ఉన్నాం, యుద్ధానికి మన సమయం ఇస్తేనే యుద్ధంలో ఆరితేరగలం. దేవుని స్తోత్రం. యుద్ధం అంటే ఇంకొక అర్థం ఏంటి? పోరాటం. ఏం పోరాటము? మంచి పోరాటం. పోరాడాలంటే దేవుని సమయం ఏంటంటే సువార్త పక్షంన మనం పోరాటం చేయాలి. సువార్త పక్షం పోరాటం చేయాలి. ప్రార్థనా పోరాటం, టైం ఇవ్వాలి, ప్రార్థనా పోరాటం చేయాలి. ఇరుకు మార్గం ఇది. ఆ పోరాటం చేసుకుంటూనే మనం వెళ్ళాలి. మనం పాపముతో రక్తం కారినంతగా పోరాటం, టైం ఇవ్వాలి మనం. దావీదు అన్నాడు, చూడు దావీదు అన్నాడు, ఆ మాట వినలేదు అతను. ఆ మరుస రోజు యుద్ధం దగ్గర పెట్టి చంపించాడు. అందుకే 51వ కీర్తనలో రక్తపరాధం నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేశాడు. ఆ యొక్క ఆమె ఊరియా చూడండి ఆ మాట అన్నాడు, మందసం నేను యుద్ధంలో ఉండాలి, నేను నా భార్యతో సుఖపడడానికి ఇది టైమా? అక్కడేమో దాసదాసీలు సంపాదించుకోవడం టైం కాదు, సంపాదించే టైం కాదు, మందిరాన్ని బాగు చేసుకునే టైం. ఈ టైం ఏ టైం అంటే సువార్త పక్షమున పోరాడే సమయం మనకు ఉంది. ధీటుగా వెళ్ళాలి. మనం ఎంత వద్దంటారో అంత సువార్త చేయాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలి? పోరాటం చేయాలంటే ఏం చేయాలి? కర్మేలు ప్రార్థన రోజున సమయం ఇవ్వాలి. సాతానుకు సమయం కొంచెమే తెలుసుకుంది కానీ మనకు సమయం, మనం ఏ సమయాన్ని అంటే ఆదివారంకే కష్టపడిపోతున్నాం దేవుని సన్నిధానంలో ఉండడానికి. దావీదు ప్రార్థనకు టైం ఇచ్చాడు, యుద్ధానికి వసంతకాలమున రాజులు ఎక్కడికి వెళ్తారు? యుద్ధానికి వెళ్తారు. ఏమో దేవుని బిడ్డలారా, యుద్ధానికి సిద్ధపడి వసంతకాలం రెండో రాకడ, అంజూరపు చెట్టు చిగురిస్తున్నట్టే వసంతకాలం సమీపించుచున్నది. మనం ప్రభువు రాకడకు ముందు మనం సమయం అయిపోయిన తర్వాత మనం రొమ్ము కొట్టుకున్న టైం దొరకదండి మనకి.
ప్రభా నాకు అవకాశం ఉండి నేను జీవిస్తా అంటే ఆ నోవాహు కాలంలోనే తలుపేస్తారా బాబు, ఇంకా టైం లేదనేస్తారు. ఇంకా నోవాహు తలుపు తీయని టైం ఇచ్చాడు. టైం ఉన్నంతకాలం నోవాహు నేరస్థాపన చేశాడు. చేస్తే ఎవడు రాలే. తలుపేసిన తర్వాత వర్షాలు పడుతుంది, వర్షం పడి తమ్మోస్ అని చెప్పి నోవాహు తలుపు తీయంటే ఎలా తీస్తాడు ఆయన? కాబట్టి దేవుని సంగమ, దినములు చెడ్డవి గనుక సమయాన్ని ఏం చేయాలి? సువార్త కొరకు సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని దేని కొరకు? ప్రార్థన కొరకు సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని దేని కొరకు సద్వినియోగం చేసుకోవాలి? మనల్ని మనం పరిశుద్ధపరచాలి. సమయం దేని కొరకు? యుద్ధం కొరకు. సమయం దేని కొరకు? పాడైపోయిన మందిరాన్ని బాగు చేసుకోవడానికి. సమయం దేని కొరకు అని ఆలోచిస్తే దేవుని బిడలారా, సమయం దేని కొరకు అంటే ఇవన్నీ ఇవ్వగలిగితే సాతాను చిలకతొక్కడానికి మనకు సమయం కావాలి. దేవుని స్తోత్రం. ఇవన్నీ చేయగలిగితే మనం ఇందాక పాట పాడుకునేమని, ఆనాటి పౌలుగా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని, ఆనాటి పౌలుగా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలి, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని, సాతానునే సాతానును చితగద్రొక్కాలి అంటే పెద్ద ఆయుధం. దేవుని టైం ఇవ్వు. నువ్వు సింపుల్, దేవుని టైం ఇవ్వు, ప్రార్థనకు టైం ఇవ్వు. మందిరం పాడైపోతుంది, కర్మేలు ప్రార్థనకు టైం ఇవ్వు. నువ్వు సువార్తకు టైం ఇవ్వు, నీ పరిశుద్ధ జీవితానికి టైం ఇవ్వు. నువ్వు సమయాన్ని ఇవ్వకుండా సాతాను చెదరొక్కాలని ఆశ ఉంది కానీ అందుకోలేవు నువ్వు, అంతే. యెహోషువ కమలాకర్ గారు రాశారు ఈ పాట. చాలా ఆశ ఉంది లోపల, కానీ అందుకోలేకపోతున్నావు సమయాన్ని. సమయాన్ని ఇవ్వని వాడు సాతాన్ని జయించలేడండి, గుర్తుపెట్టుకోండి. దేవునికి సమయాన్ని ఇవ్వకుండా నాకు డ్యూటీ ఉంది, నేను రాలేను, నా పలానా పని ఉంది, నేను మందిరానికి రాలేను, బైబిల్ చదవలేను అంటే సాతాను తిరిగి వాడికి చెదరదొక్కుతుంది పట్టుకొని. ప్రకటన గ్రంథము చెప్తున్నాడు, సాతాను బహుక్రోధం గలవాడై దిగి వచ్చేస్తున్నాడు. ఏం చేయాలంటే చాలామందిని, సంఘాన్ని ఏం చేయాలి? పాడు చేయాలని పని పెట్టుకున్నాడు వాడు. సంఘాన్ని పాడు చేయాలని పని పెట్టుకున్నాడు. విశ్వాసుల్ని విశ్వాసంలోంచి తీసేయాలని, ప్రార్థన లేకుండా చేయాలనుకుంటున్నారు. కానీ వాడు ప్రణాళిక నెరవేరుతుందా? దేవుడి ప్రణాళిక నెరవేరుతుందంటే దేవుని ప్రణాళిక నెరవేర్చే జ్ఞానులు ఉన్నారు కొంతమంది. ఎవరు అంటే సమయాన్ని చేసుకున్నవారు. చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు ఏం చేస్తారు? దైవచిత్తం గ్రహిస్తారు, ఆత్మపూర్ణులై ఉంటారు. ఆత్మపూర్ణులు మాత్రమే సాతాను చితకదొక్కుతారు. కాబట్టి ఇక్కడ సాతాను గెలుస్తుందా మనం గెలుస్తామనేది ఎవరి మీద ఆధారపడి ఉందంటే దేవునికి సమయం. దేవుడు ఎలాగోలా గెలవగలడు, దేవుడు తను ఏదో చేసుకోగలడు. కానీ అందులో దేవుడు చేస్తున్న కార్యంలో నేను ఉండాలి అని నీకు ఎప్పుడైతే ఉందో అప్పుడే ఈ పాట పాడగలవు, సాతాను చిదుగా దొరకగలుగుతావు. నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, బైబిల్కి సమయాన్ని ఇవ్వకుండా, సువార్త లేకుండా నాకు లేదంటే సాతాను చితకదొక్కలేవు. అది నవ్వుకుంటుంది నేను చూసి. స్కెవయను అని ప్రధాన యాజకుని కుమారులు పౌలు చేస్తున్నాడని వీళ్ళు కూడా వెళ్ళారు ఆ దెయ్యంకి. ఏమన్నారు? యేసునామమున మేము ఉచ్చాటన చేస్తున్నానంటే దెయ్యం మాట్లాడింది. పౌలు ఎవరు, యేసెవరు నాకు తెలుసు, మీరెవరని చెప్పి బట్టలు మొత్తం ఊళ్ళాగి దిగంబరులు పరిగెట్టారు, మొత్తం దిగంబరత్వంలో పరిగెట్టారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతాను చితకద్రొక్కాలంటే సాతాను తాలకు సరుకేది మనలో ఉండడానికి వీల్లేదు. దేవుని సరుకే మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ దేవునికి సమయాన్ని ఇస్తూ మనల్ని మనం ఏం చేద్దాం? గొర్రెపిల్ల భార్యగా మనం ఏం చేద్దాం? సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, విత్తిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయండి. శ్రేష్టమైన సంఘాన్ని భూమి మీద నాటారు. వాక్య సారాంశమే సత్యము. ఆ సత్యంలో మేము ప్రతిష్ఠింపబడాలి. మేము చెప్పేవారం కాక, వినేవారం కాక, పాటించేవారముగా ఉంచండి. విన్న మాటలు నాలో అందరిలో ఫలింపును కలుగజేయండి.
నీ బిడ్డలు వేసిన కానుకలను అంగీకరించి ఆకాశవాకిళ్ళు తెరిచి పట్టజాలం దీవెనతో నింపండి. పంపిస్తున్న దశంభాగాలు ఆన్లైన్లో ఇస్తున్న వారందరినీ పేరు పేట దీవించి బలపరిచి, ఇగో దేవా మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఈ వారములో మళ్ళీ ఉపవాస ప్రార్థనలు వచ్చేసాయి తండ్రి. 9, 10, 11 3 రోజులు. 9 నాయన తండ్రి ఇదిగో లక్షవారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు ప్రార్థనలో మాకు తోడే నడిపించండి. నీ చిత్తం నాయన తండ్రి వాతావరణం బాగుంటే మిందులో ప్రార్థన పెట్టాలని చూస్తున్నాం. సహాయం దయచేయండి. బిడ్డలందరినీ దీవించండి. నీ కాపుదల కనికరం ఇచ్చి నడిపించండి నాయన. ఒకరోజు లక్షవారం ఇందులో పెట్టి శుక్రవారం, శనివారం మరి శనివారం ఒక నాయన తండ్రి నీ దాసుని ఆహ్వానించారు. ఈ ప్రార్థనలన్నీ మీరే దగ్గరుండి నడిపించి మీ నామాన్ని గణపరుచుకోమని, ఈ వారంలో గొలుసు ప్రార్థన నాయన అందరూ నాయన క్రమంగా వచ్చి ప్రార్థన చేయాలి. బుధవారం నాయన కర్మేలు ప్రార్థనలు ఉండాలి. లక్షవారం, శుక్రవారం, శనివారం ఉపవాస ప్రార్థనలో మీరు మాకు తోడై నడిపించి దీవించి బలపరిచి ఆశీర్వదించేవన్నీ. ఇగో కానుకలను అంగీకరించి దీవించండి. దశంభాగాలను అంగీకరించి దీవించండి. స్వేచ్ఛార్పణాలు నాయన ఇచ్చారు, వాటిని కానుకలు వాటిని అంగీకరించి ప్రతిష్టార్పణం దశంభాగం ఇచ్చారు. అలాగే ప్రవీణ్ సాక్ష్యం మంచి షిప్పు దొరకాలి తండ్రి. అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. ఇప్పుడు ఎంత కష్టపడ్డాడో అంత నాయన షిప్లో నాయన అన్ని అనుకూలత, సరైన తిండి దొరకలేదు, రెస్ట్ దొరకలేదు నాయన. మంచి ఉద్యోగం దొరుకున్నట్లు సహాయం అందించండి. ఇగో నాయన విదేశాల్లో ఉన్నవారు, స్వదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ దీవించండి. చరణ్ ఆపరేషన్ అయింది, మీకు కనికరించి మాతో మరలా కలిసి ఆరాధించే కృపను అందించండి దేవా. అలాగే నాయన చాలామంది రాలేకపోయారు. సంజయ్ 2 వారాల నుంచి సన్నిధికి రాలేకపోయాడు. ఆ బిడ్డను దర్శించండి. అయ్యో సాతాను నాయన ఎలా దాడి చేస్తాడంటే వాడు స్వభావం అనుసరించే వాడు అబద్ధాలు ఆడి దేవుళ్ళలోంచి తొలగిస్తాడు ప్రభువా. కొంతమంది ఏమో మధ్యలో ఎంత చెప్పినా మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు, అక్రమంగా చేస్తున్నారు తండ్రి. ఇగో దేవా ఉండి కూడా నాయన బహుమానం పొందని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు విశ్వాసులు. అంత్య దినాలలో మేము నాయన జ్ఞానుల వలె నడుచుకోవాలి. భ్రష్టత్వంలోకి మేము వెళ్ళకూడదు, భక్తిహీనతలోకి వెళ్ళకూడదు, బుద్ధిహీనతలోకి మేము వెళ్ళకూడదు నాయన. జ్ఞానుల వలె నడుచుకొని దైవ చిత్తాన్ని గ్రహించి ఆత్మపూర్లగుటలో ఇగో మాకున్న సమయాన్ని నీకు ఇచ్చి నాయన తండ్రి సాతాను చితగదొక్కే సాధనాలుగా, సేవోపకరణాలుగా చేయమని, విన్న మాటలందరిలో ఫలింపును కలుగజేయమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సావాసం, చేరు వచ్చిన వారు ఆత్మను అనుసరించి క్రమంగా నడిచి సమయాన్నిచ్చి జ్ఞానులై దైవచిత్తం గ్రహించి ఆత్మపూర్ణులై ఉండుటలో, సాతాను చితగదొరుకుటలో ఇప్పుడు ఎల్లప్పుడు ఎడబాయక సదా తోడే దీవించి బలపరచునుగాక. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు పరిపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మంగళవారం